నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్. నేను శిల్ప. ముందుగా ప్రేక్షకులందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ నిర్వహిస్తున్న హెల్త్ ఈజ్ వెల్త్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నితిన్ అన్నవరపు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు రాకుండా ఎటువంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనే విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. సో ముందుగా మీకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో సార్, ఇప్పుడున్న కాలంలో మనం 100 years బతకాలంటే చాలా కష్టమైపోయింది కంపేర్ టు ఓల్డెన్ డేస్. అంటే దానికి కారణం లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్తో పాటు ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? సో ఇంతకు ముందు కంటే గుండెకి సంబంధించిన సమస్యలు తక్కువ వయసులో వస్తున్నాయి. సో దానికి రీజన్ ఏంటంటే మెయిన్ అవర్ లైఫ్ స్టైల్. ఓకే, గుండె హార్ట్ అటాక్కి ఏదైతే వస్తుందో దానికి 2 రకాల రీజన్స్. ఒకటి జన్యుపరమైనది, హెరిడిటీ, వంశపారంపర్యత అని ఉంటుంది. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళకి తక్కువ వయసులో హార్ట్ అటాక్ అట్లా వచ్చి ఉంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది జన్యులోపం వల్ల. బట్ అది తక్కువ పర్సెంట్, మేబీ అరౌండ్ 10% ఆఫ్ ద పాపులేషన్. బట్ 90% ఆఫ్ ద హార్ట్ డిసీజ్ తొందరగా రావడానికి కారణం అనేది ఇట్స్ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. ఓకే, సో మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా సార్. సో అసలు లైఫ్ స్టైల్ ఏ ఎఫెక్ట్స్, అంటే ఏ డేట్ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది? అసలు లైఫ్ స్టైల్ అంటే ఏంటి? లైఫ్ స్టైల్ మీన్స్ వాట్ వీ ఈట్ అండ్ దెన్ వాట్ వీ డూ. సో మన ఫుడ్ హ్యాబిట్స్, సో దే హ్యావ్ చేంజ్ లాట్. సో ప్రీవియస్లీ కంప్లీట్గా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం. సో అవి తీసుకునేవాళ్ళు. సో ముడి బియ్యము అండ్ దెన్ జొన్నలు అండ్ దెన్ మిలెట్స్ ఇప్పుడున్న వాటిలో అవి ఎక్కువ తీసుకునేవాళ్ళు. అండ్ దెన్ ఎక్కువ రిఫైన్డ్ ఫుడ్ మెటీరియల్స్ అనేది చాలా తక్కువ తీసుకునేవాళ్ళు. బట్ యూ కెన్ సీ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ లైక్ మైదా మేడ్, లైక్ బేక్డ్ ఐటమ్స్, బ్రెడ్ అండ్ దెన్ మోర్ రిఫైన్డ్ రైస్, పాలిష్డ్ రైస్ అండ్ దోస్ థింగ్స్. అండ్ దెన్ దాంతోపాటు ఎక్కువ ఆయిలీ ఫుడ్స్. సో జంక్ ఐటమ్స్ వీఆర్ ఈటింగ్, మోస్ట్ ఆఫ్ ద ప్యాకేజ్డ్ ఫుడ్స్ వీఆర్ ఈటింగ్. సో ప్యాకేజ్డ్ ఫుడ్ అన్నిట్లో కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో దే విల్ హ్యావ్ మోర్ సాల్ట్ అండ్ దెన్ సమ్ కెమికల్స్ that will affect our health, as well as most of the times we are using cheese and then oily foods. అది ఎక్కువ తీసుకుంటున్నాం, దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగా వస్తున్నాయి. ద సెకండ్ థింగ్ ఈజ్ వాట్ వీ డూ. వన్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్. నౌడేస్ నోబడీ ఈజ్ డూయింగ్ ఎక్సర్సైజ్. ఒకప్పుడు చాలా వరకు నడుస్తూ ఉండేవాళ్ళు. మినిమం 30 minutes of walking is recommended every day, but that 30 minutes walking is not happening. And then habits, so especially the sleep habit. So most of the times previously they used to go to bed by 9-10 o'clock, and then but most because of our western lifestyle, so then after 12 only. Yeah, so antavaraku sariga sleep lekpodamu, and then professional stress, and then habits, so especially smoking and alcohol. So these things are affecting our health very badly. ఓకే, సో అండ్ అలాగే ఇప్పుడు ఇదివరకు రోజుల్లో హార్ట్ అటాక్స్ లేకపోతే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ పర్టికులర్ ఏజ్ తర్వాత వచ్చేవి అని ఒకటి ఉండేది. బట్ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు, టీనేజ్ వాళ్ళకి కూడా, ఈవెన్ కొంచెం 19-17 వాళ్ళకి కూడా ఎక్కువగా వస్తుంది. దానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? సో మరి టీనేజ్లో 19-17 ఆ ఏజ్లో వచ్చేది అయితే బికాస్ ఆఫ్ సమ్ అబ్నార్మాలిటీస్. దే ఆర్ వెరీ రేర్ డిజార్డర్స్. సో లైక్ జెనెటికల్గా ఉండే కొన్ని డిజార్డర్స్ ఉంటాయి. సో వాళ్ళకి మరీ ఎక్కువ హైపర్ కొలెస్ట్రాలిమియస్ అంటాం, అంటే కొలెస్ట్రాల్ మరీ ఎక్కువగా ఉండడం అనేది. సో ఇన్స్పెక్ట్ ఆఫ్ వాళ్ళు నార్మల్ ఫుడ్ తీసుకున్నా కానీ ఎక్కువ కొలెస్ట్రాల్ బాడీలో తయారవడం అనేది దట్ ఈస్ వెరీ వెరీ రేర్. సో మేబీ 1 in lakh పాపులేషన్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ సమ్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి, అవేంటంటే రిథమ్ డిస్టర్బెన్సెస్, లైక్ సడన్గా హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా అయిపోవడము అండ్ దెన్ సమ్టైమ్స్ సడన్గా కార్డియాక్ అరెస్ట్ అవడం అనేది. సో వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ టీనేజ్ గ్రూప్, దే ఆర్ నాట్ రొటీన్ cases, but most of the times early 30s and early 40s lo nowadays we are seeing heart attacks. Yes. Previously we used to say that heart attack anedi 60 years tarvata vachedi, but now especially in India, so usually it happens 10 years earlier, oka decade munde vastundi. And in fact inka 30s and 40s lone ippudu heart attacks anedi ekkuva vastunnai. That is mainly because of our lifestyle. Okay. సో అంటే చాలామంది ఇప్పుడు చూసాం మనం, చాలా సెలబ్రిటీస్ని కూడా జిమ్ చేస్తూ కుప్పకూలిపోయారు, జిమ్ చేస్తూ కార్డియాక్ అరెస్ట్ అయింది అని కూడా వింటున్నాం. సో
కానీ జిమ్ చేయడం వల్ల కూడా అలాంటివి ఏమైనా వస్తాయి హెవీగా, లైక్ స్టెరాయిడ్స్ తీసుకుంటారు అన్నట్టు కూడా మనం వింటున్నాం. No, exercise it has to be done methodically. So like to start with, you have to do slowly, and then మెల్లమెల్లగా there has to be some warm up, and then gradually exercise పెంచుతూ ఉండాలి. సో డైలీ అట్లానే గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ వెళ్ళాలి. Even normally also before doing gym or something, we have to do a warm up. ఓకే. So then walking on treadmill or something, first we have to do cardio. So where there is no sudden load on the heart, gradually warm up అవుతుంది బాడీ. Then you have to go for weight lifting and those things. Okay, they are called isometric exercise. There suddenly ఎక్కువ లోడ్ పడుతుంది హార్ట్ మజిల్స్ పైన. సో అట్లా బాడీ బిల్డింగ్ మెల్లిమెల్లిగా చేయాల్సి వస్తుంది. సపోజ్ సో దెన్ యు ఆర్ డూయింగ్ ఫర్ ఏ ఎక్స్టెన్సివ్, చాలా ఎక్కువసేపు చేయడము అట్లా ఉండడం వల్ల సమ్ బాడీ మజిల్స్ విల్ రిలీజ్ సమ్ టాక్సిన్స్, మెటబోలైట్స్, ఓకే, సమ్ లాక్టిక్ యాసిడ్ అని, అండ్ దెన్ డీహైడ్రేషన్, ఇవన్నిటి వల్ల సడన్గా ఇట్ మే ఎఫెక్ట్ హార్ట్ and it may cause some sudden cardiac arrest. సో అండ్ ఈ గుండెకి సంబంధించి ప్రాబ్లమ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు, ఏ ఫుడ్ తీసుకోవాలి, అండ్ అలాగే లైఫ్ స్టైల్ కూడా ఏ విధంగా మనం మేనేజ్ చేసుకోవాలి? హార్ట్ ప్రాబ్లం రాకుండా తీసుకోవాల్సిన ఫుడ్ అంటే జస్ట్ ఇఫ్ ఇన్ ఏ సింపుల్ వర్డ్, సో మన గ్రాండ్ పేరెంట్స్ వాట్ దే యూస్ టు ఈట్, ఓకే, సో వాళ్ళు ఒకప్పుడు ఎలా తీసుకునే వాళ్ళు అనేది. సో ఇప్పుడు ప్రస్తుతానికి రైస్, వెరీ పాలిష్డ్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ ఆర్ మిల్లెట్స్, దే ఆర్ ద మోర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అవి తీసుకోవడం మంచిది. దాంతోపాటు వెజిటబుల్స్ చాలా ఎక్కువ తీసుకోవాలి. అండ్ దెన్ ఫ్రూట్స్ మీన్స్ మనకు సీజన్లో దొరికే ఎనీ ఫ్రూట్. సో నవ్ డేస్ దర్ ఇస్ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే కివీ ఫ్రూట్ ఈజ్ వెరీ గుడ్, అట్లా డ్రాగన్ ఫ్రూట్, కివీ ఫ్రూట్. సో ఎక్సోటిక్ ఫ్రూట్స్ ఏం అవసరం లేదు. సో మనం డైలీ మనకు సీజన్లో దొరికే ఏ ఫ్రూట్ ఎక్కువ ఉంటే అది తీసుకోవచ్చు. ఆల్ ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్ హెల్తీనే. అండ్ దెన్ నాన్ వెజ్, సో బెటర్ టు కట్ డౌన్ నాన్ వెజ్. అంటే మనం ఎస్పెషల్లీ రెడ్ మీట్ అంటాం, మటన్, అది తక్కువ మోతాదులో తీసుకోవాలి. చికెన్ అండ్ ఫిష్ తీసుకోవచ్చు. ఫిష్ ఎక్కువ తీసుకుంటే మంచిది, ఎందుకంటే ఫిష్లో గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దెన్ ఈ రిఫైన్డ్ షుగర్స్ అంటే స్వీట్స్ అవాయిడ్ చేయాలి. అండ్ దెన్ మైదా బేస్డ్ బ్రెడ్స్ అవన్నీ వీలంత తక్కువ తీసుకోవాలి. బ్రెడ్, పిజ్జా, వాట్ ఎవర్ ఈ బేక్డ్ ఐటమ్స్ అవి వీలైనంత తక్కువ తీసుకోవాలి. అండ్ దెన్ ఈవెన్ మిల్క్ ఆల్సో. సో హోల్ మిల్క్లో ఎక్కువగా మీగడ అనేది ఏదైతే ఉంటుందో దాని నుంచి తయారు చేసిన పదార్థాలు లైక్ వెన్న, నెయ్యి అనేది కూడా ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఓకే. సో అండ్ అలాగే లైఫ్ స్టైల్కి సంబంధించి అంటే లైక్ మన డైలీ చాలామంది వర్క్ విషయంలో కానీ ఏదో ఒక విషయంలో టెన్షన్ పడడం, ప్రెషర్ పడడం జరుగుతుంటుంది. సో అది కూడా ఈ గుండె జబ్బులు రావడానికి కారణం అవుతుందా? సో మెంటల్ స్ట్రెస్ అనేది కూడా గుండె జబ్బులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆల్రెడీ బికాజ్ ఆఫ్ వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల కానీ స్మోకింగ్ అండ్ వాటి వల్ల ఏదైతే రిస్క్ ఉంటుందో ఈ ఫిజికల్ స్ట్రెస్ వల్ల అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో వాళ్ళకి సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ మెంటల్ స్ట్రెస్ యాజ్ వెల్ as స్లీప్ అనేది కూడా ఇంపార్టెంట్. మినిమం 6 to 7 hours ఆఫ్ స్లీప్ అనేది మ్యాండేటరీ. సో అట్లా కాకుండా నైట్ టైం సరిగా స్లీప్ లేకపోవడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ వస్తాయి. ఓకే. సో అంటే బాడీలోకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అయినప్పుడు మనం ఎలాగ దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, దాన్ని రిమూవ్ చేయడానికి? చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటి మనం తీసుకునే పదార్థాల్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి. అది నాన్ వెజ్, మాంసాహారం తక్కువ తీసుకోవాలి. ఎస్పెషల్లీ మటన్ అండ్ చికెన్. ఫిష్లో ఏం ప్రాబ్లం ఏం లేదు. అండ్ దెన్ మనం తీసుకునే వంటల్లో ఆయిల్ చాలా తక్కువ వాడాలి. సో ఏ ఆయిల్ బెటర్ అనేది అందులో ఏం అట్లాంటిది ఏం లేదు. ఓవరాల్గా మనం ఎంత ఆయిల్ తీసుకుంటున్నాము అనేది మాత్రం ఇంపార్టెంట్. సో ఆయిల్ వీలైనంత వరకు తగ్గించాలి. అండ్ దెన్ తర్వాత మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఓకే. సో డైలీ ఎక్సర్సైజ్ చేస్తే మంచిగా ఉంటుంది. సో అండ్ ఎక్సర్సైజ్తో పాటు అంటే మెడికేషన్ పరంగా ఏదైనా యూజ్ చేయడం, మెడిసిన్ యూజ్ చేయడం లాంటివి మీరు సజెస్ట్ చేస్తారా, లేకపోతే ఎక్సర్సైజ్ ఓన్లీ ఇనఫ్? చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్. సో ఆ లైఫ్ స్టైల్ చాలా మందిలో ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో
మెడిసిన్ స్టార్ట్ చేసే కంటే ముందు లైఫ్ స్టైల్ అడ్వైస్ చేస్తాం. సో ఓకే. డైట్ మేనేజ్మెంట్, దాంతోపాటు ఎక్సర్సైజ్ అట్లా చూసిన అట్లీస్ట్ ఒక 2-3 నెలలు అట్లా లైఫ్ స్టైల్ చేంజ్ చేసి చూసిన తర్వాత, దట్ ఈస్ కాల్డ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అప్పటికి కూడా కొలెస్ట్రాల్ తగ్గకుండా ఉంటే దెన్ కొలెస్ట్రాల్ టాబ్లెట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే. సో అలాగే గుండె జబ్బుకి షుగర్కి సంబంధం ఉంటుందా? షుగర్ ఉన్న వాళ్ళలో షుగర్ లేని వాళ్ళకంటే గుండె జబ్బు వచ్చే అవకాశం 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అండ్ తర్వాత షుగర్ ఉన్న వాళ్ళలో షుగర్ లేని వాళ్ళకంటే గుండె జబ్బు 10 years ముందుగానే వస్తుంది. అండ్ తర్వాత జబ్బు కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఒకే రక్తనాళంలో కానీ ఒకే ప్లేస్లో కాకుండా చాలా ప్లేసెస్లో ఒకేసారి జబ్బు స్టార్ట్ అయ్యి సో అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది. ఓకే. సో అందుకోసమని షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. షుగర్ని కంట్రోల్లో కరెక్ట్గా రెగ్యులర్గా కంట్రోల్లో ఉంచుకుంటే దాని రిస్క్ షుగర్ లేని వాళ్ళలాగానే ఉంటుంది. సో అండ్ అలాగే మన హార్ట్ అనేది ప్రాబ్లంలో ఉంది, మనకు గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందని మనకు అసలు ఎట్లా తెలుస్తుంది? ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? మనం ఎలా ముందుగా తీసుకోవాలి దీన్ని, ఈ విధంగా ఉంది డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని? గుండె జబ్బులు 2 రకాలుగా ఉంటాయి. సో ఒకటేమో సడన్ హార్ట్ అటాక్ అంటాం. అందులో ఒక్కొక్కసారి ముందు ఏం లక్షణాలు ఉండకపోవచ్చు, సడన్గా గుండె రక్తనాళం అనేది బ్లాక్ అవ్వడం అట్లాంటిది అవుతుంది. కొంతమందికి సైలెంట్గా కూడా అవ్వచ్చు. బట్ 90% ముందుగా కొద్దిగా నడుస్తూ ఉన్నప్పుడు, రెగ్యులర్గా వాకింగ్ చేసే వాళ్ళకి నడుస్తూ ఉన్నప్పుడు కానీ మెట్లెక్కుతున్నప్పుడు కానీ ఛాతీ మధ్య భాగంలో బరువుగా కానీ మంటగా కానీ వచ్చి మనము మళ్ళీ ఆగిపోగానే ఒక 2-3 minutesకి తగ్గిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాంజైనా అంటాం. నడుస్తూ ఉన్నప్పుడు ఛాతీలో బరువుగా కానీ ఆయాసంగా కానీ ఉండి రెస్ట్ తీసుకోగానే కాసేపటికి తగ్గిపోవడం అనేది. సో ఇటువంటి లక్షణాలు ఎవరికైనా నడుస్తున్నప్పుడు కొత్తగా, అంతకుముందు చాలా దూరం వరకు నడిచేవారు ఏ ఇబ్బంది లేకుండా, కానీ ఈ మధ్య కాలంలో కొత్తగా కొద్ది దూరం నడవగానే ఏదో ఛాతీలో ఇబ్బంది అవుతుంది అనుకుంటే దెన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ వార్నింగ్ సైన్ హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు అని. సో వాళ్ళకి హాస్పిటల్కి వస్తే యూజువల్గా ఈసీజీ, 2D ఎకో స్కాన్ అండ్ దెన్ ట్రెడ్మిల్ మీద వాక్ చేసి చూస్తాము. సో దాంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే యాంజియోగ్రామ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో అండ్ అలాగే ఇప్పుడు అధిక బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా? చాలామంది ఏంటంటే మేము ఏం తినట్లేదు కొలెస్ట్రాల్ ఫుడ్ అయినా మేము లావ్ అయిపోతున్నాం అంటూ ఉంటారు. సో వాళ్ళకి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా? ఒబెసిటీ, ఊబకాయం అనేది ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి బీపీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ దెన్ షుగర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దెన్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల అన్నిటి వల్ల హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా వాళ్ళు బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్. సో మనం ఉండాల్సిన హైట్కి ఎంత వెయిట్ ఉండాలనేది. సో నార్మల్గా 18 to 25 ఆ రేంజ్లో ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే వీలైనంత వరకు డైటీషియన్ ఒపీనియన్ తీసుకొని డైట్ కంట్రోల్ చేసుకోవాలి. అలాగే ఎక్సర్సైజ్, సో ఫిజియోథెరపిస్ట్ ఆర్ ఫిజికల్ ట్రైనర్స్ తీసుకొని ఓవరాల్గా ఆ బిఎంఐ అనేది ఆ వెయిట్ని నార్మల్ రేంజ్లోకి తీసుకోవడానికి ట్రై చేయాలి. సో అదర్వైజ్ లేకపోతే హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం వాళ్ళకి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సార్ జనరల్గా ఛాతీ నొప్పికి గుండె నొప్పికి తేడా ఏంటి? ఇట్ ఈస్ మామూలుగా లేమ్యాన్ ప్రజలు వాడే అది. ఛాతీ నొప్పి, గుండె నొప్పి అనేది ఇప్పుడు నేనైతే చెప్పినానో నడుస్తున్నప్పుడు లేదా రెస్ట్లో కూడా ఛాతీ మధ్య భాగంలో టిపికల్ చెస్ట్ పెయిన్ యాంజైనా అంటాం మెడికల్ టర్మ్లో. అంటే ఛాతీ మధ్య భాగంలో బాగా హెవీగా ఏదో జరిగిపోతుంది అన్న, దట్ ఈస్ అంటే వీ హ్యావ్ టు ఫీల్ వన్స్. అది వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. బట్ యూజువల్గా అయితే భారం పెట్టేసినట్టుగా, మంటగా, సో బాగా చెమటలతో పాటు అండ్ అట్లాగే ఆ నొప్పితో పాటు కొద్దిగా గదవ భాగం లాగడం కానీ లేకపోతే ఎడమ చెయ్యి లాగడం కానీ ఈ లక్షణాలతో వస్తుంది. చాలా వరకు అది మధ్య రెస్ట్ తీసుకుంటే తగ్గిపోవడం అట్లాంటివి జరుగుతుంది. అది యాంజైనా అనేది ఒక మెడికల్ టెర్మినాలజీ. అది గుండె నొప్పి అంటాం. ఛాతీ నొప్పి అనేది ఎక్కడైనా ఏ రీజన్ వల్లైనా రావచ్చు. లైక్ ఎసిడిటీ వల్ల ఉండొచ్చు, కండరాల నొప్పి అయి ఉండొచ్చు, ఏదైనా. బట్ కాకపోతే ఇది సైంటిఫిక్ టర్మ్ ఏం కాదు ఛాతీ నొప్పి, గుండె నొప్పి అనేది. చెస్ట్ పెయిన్, చెస్ట్లో ఎక్కడ పెయిన్ వచ్చినా కానీ దాన్ని పేషెంట్ ఛాతీ నొప్పి అంటారు. అది గుండె నొప్పి కాదా లేదా అనేది డాక్టర్ డిసైడ్ చేయాలి. ఓకే. సో ఖచ్చితంగా ఏ నొప్పి వచ్చినా ఛాతీ డాక్టర్ నొప్పి అనేది కన్సల్ట్ జస్ట్ అవ్వడం జనరల్ టర్మ్.
గుండె నొప్పి అనేది ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఆ నొప్పి గుండెది అయి ఉండొచ్చా లేదా అనేది ఆ లక్షణాలని బట్టి లేదా టెస్టులు చేసి తను డిసైడ్ చేయాలి. సో ఫైనల్గా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎవ్రీ ఇయర్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది ఏప్రిల్ 7th రోజు జరుపుకుంటాము. దట్ ఈస్ టు క్రియేట్ అవేర్నెస్. సో ప్రజల్ని కొద్దిగా మోటివేట్ చేసి ఇంకా వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వడానికి. అండ్ దిస్ ఇయర్ ద థీమ్ ఈస్ హెల్త్ ఫర్ ఆల్, ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీవేర్. సో ఓన్లీ మన ఈ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ద సిటీస్, సో ఈవెన్ రూరల్ ప్లేసెస్లో ఎక్కడైనా కానీ అందరూ హెల్తీగా ఉండాలనేది. సో హార్ట్కి సంబంధించినంత వరకు మనం యూ హ్యావ్ టు యాక్ట్ టుడే ఫర్ బెటర్ టుమారో. సో ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఈట్ సింపుల్ థింగ్ అండ్ హెల్తీ అండ్ దెన్ రెగ్యులర్గా ఎవ్రీడే అందరూ 30 minutes ఆఫ్ ఎదర్ వాకింగ్ ఆర్ స్విమ్మింగ్ ఆర్ సైక్లింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. సో దీనివల్లనే మనం ముందు హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోగలుగుతాము. అండ్ దెన్ స్పీడ్ లైఫ్లో వీఆర్ అండర్గోయింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్ట్రెస్ అండ్ దెన్ స్లీప్ వెల్, ఈట్ హెల్దీ అండ్ దెన్ వాక్ రెగ్యులర్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. గుండెకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి హెల్తీ లైఫ్ మేనేజ్ చేయాలి అని చెప్పేసి చాలా క్లియర్గా మాకు చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.